హలో ట్రావెలర్స్, ఈరోజు నేను నా ఫ్రెండ్తో కలిసి చిన్న ట్రిప్కి బయలుదేరాను. జడ్చర్ల రోడ్లో ఉన్న అపనపల్లి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఆలయం పక్కనే ఒక మహా వటవృక్షం ఉంది. స్థానికులు చెప్తున్నారు, ఇక్కడ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసి వటవృక్షం కింద కూర్చుంటే మన కోరికలు నెరవేరుతాయని. మరి నిజంగా ఈ ఆలయంలో ఏం ప్రత్యేకత ఉందో మనము కలిసి చూద్దాం రండి. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ ఎంట్రన్స్. చూస్తే సింపుల్గా అనిపిస్తుంది, కానీ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ దగ్గర ఉన్న బనియాన్ ట్రీలో రూట్స్ కింద పడడంతో షాడో మొత్తం టెంపుల్ని కవర్ చేసింది. ఇక్కడ హనుమాని విగ్రహం చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. ప్రతిరోజు పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఇది సాధారణ వటవృక్షం కాదు, శతాబ్దాలుగా ఇక్కడ నిలబడి భక్తులకు నీడనిస్తుంది. కొందరు భక్తులు అంటున్నారు, వటవృక్షం వేర్లు కింద పడిన ఆకారం హనుమాన్ గదలా కనిపిస్తుందని. ఇక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దంగా కూర్చుంటే మన మనసు ప్రశాంతంగా మారిపోతుంది. సాయంత్రం అయ్యాక ఆలయం వెలుగుల మధ్యలో అందంగా కనిపిస్తుందంట. గంటల శబ్దం, డివోషనల్ సాంగ్స్ వింటూ కూర్చుంటే ఇది కేవలం ఆలయమే కాదు, ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంలా అనిపిస్తుందని అంటున్నారు ఇక్కడ భక్తులు. ఈ మర్రి చెట్టు, ఈ ఆలయం కలిపి ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. నా ఫ్రెండ్తో కలిసి స్కూటీ రైడ్ చాలా సరదాగా అనిపించింది. మార్గమంతా పచ్చదనం, చల్లని గాలి, మరొక వైపు బిజీ ట్రాఫిక్ని మర్చిపోయి ఇలా వెళ్తూ చిన్న గ్రామాల గుండా రావడం చాలా ఆనందమైంది. డెస్టినేషన్ చేరుకున్నాక ఆలయ దర్శనం, బనియాన్ ట్రీ నీడ, ఈ ప్రయాణం నిజంగా మర్చిపోలేని అనుభవం. మీరు కూడా టైం దొరికినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తా. అంటిల్ దెన్, జై హనుమాన్.